దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బాధకరమైన విషయాన్ని విన్నాం. మరి అదేంటంటే అజయ్ బాబు గారు వారు అరెస్ట్ అయినారని మరి తెలిసింది. ఇది క్రైస్తవ లోకానికి ఎంతో బాధకరమైన విషయము. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరణించి ఆ బాధ తీరకముందే ఇంకొక సేవకుని మరి అరెస్ట్ చేయడము అది ఎంతో బాధను కలుగజేస్తూ ఉంది. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, క్రైస్తవ మరి సమాజమా, దయచేసి ఆవేశపడొద్దు, మరి ఆవేశంతో పరిగెత్తొద్దు, నిదానించండి, శాంతిగా ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యంలో ఒక వచనము మనం ఈ దినము ఒక ప్యాసేజ్ని మరి చూసుకుందాం. దేవుని వాక్యం ఏం సెలుస్తుందంటే అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియను రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల పైన సైనికులకు అతన్ని అప్పగించెను. 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలు కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనింది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యాకోబును చంపిన తర్వాత ఇది యూదులకు సంతోషమని ఎరిగి హేరోదు మహారాజు ఏం చేసిందంటే పేతురుని కూడా మరి చెరసాలలో వేయించింది. పేతురుని కూడా చంపాలని ఆశపడినాడు. కానీ ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండే. సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తుందంటే అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దూతను పంపి పేతురుని చెరసాలలో నుండి సైనికుల కావలి నుండి బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పేతురుకి న్యాయం చేసినాడు, విడుదల చేసినాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా దేవుడు కార్యం చేయగలడు. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘము ప్రార్థన చేస్తే తప్పకుండా అజయ్ బాబు గారిని దేవుడు విడుదల చేస్తాడు. ఆయన పరిస్థితులను వాడుకోగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు తన దూత వలె ఎవరినైనా వాడుకోగలడు. దేవుని బిడ్డలారా, దేవుడు దూతలను లేపగలడు. దేవుడు స్వయంగా దూతను పంపగలడు. దేవుడు కార్యం చేస్తాడు. క్రైస్తవులమైన మనము మొట్టమొదటి బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, తరువాత న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోవాలి తప్ప న్యాయానికి, చట్టానికి దాటి మనము ఆ యొక్క తప్పును చేయకూడదు. అది క్రైమ్గా మారిపోతుంది. కాబట్టి అందులో ఇరికిపోకుండా
దేవుని బిడ్డలారా శాంతిగా మనం పోవాలని, దిగులు పడొద్దని, భయపడొద్దని, దుఃఖపడొద్దని మనవి చేస్తూ మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప తాళపు చెవి, గొప్ప అధికారం ఏంటంటే ప్రార్థన. మన యొక్క మొర ఎవరు వినకపోయినా, మన యొక్క విన్నపము ఎవరు ఆలకించకపోయినా మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. సంఘమా, క్రైస్తవ సమాజమా, ఈ సమయం వచ్చినది ఏంటంటే ప్రార్థనలో తిరిగి ప్రార్థనకు రావాల్సిన సమయం వచ్చింది. సంఘమంతా కలిసి మోకరించి కన్నీరు కార్చే సమయం వచ్చింది. ఒకవేళ సంఘము ప్రార్థన చేయకుండా ఉంటే సేవకులను ఎవరు కాపాడలేరు. దేవుని బిడ్డలారా, కేవలము దేవుడే తన సేవకులను కాపాడతాడు, సంఘమును కాపాడతాడు. సంఘం పక్షాన దేవుడు పోరాడగలడు, దేవుడు వాద్యం ఆడగలడు, దేవుడే న్యాయం చేయగలడు, దేవుడు విడిపించగలడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, న్యాయం జరిగేలాగున ప్రార్థన చేయాలి. సంఘము ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు సంఘం ద్వారా దేవుడు కార్యం చేస్తాడు? సంఘము ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవాది దేవుడు సంఘానికి అధికారం ఇచ్చింది. బైబిల్ ఏమంటుందంటే సంఘం ఎదుట పాతాళ లోక ద్వారం నిలవనేరదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘం ఎదుట ఏది కూడా నిలవనేరదు. కాబట్టి సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదిలి వస్తాడు, దేవుడు ఆ విషయం మీద న్యాయం చేస్తాడు. సంఘము ప్రార్థన చేయకపోతే, ఇప్పటికైనా సంఘము ప్రార్థన చేయకపోతే దేవుని బిడ్డలారా, సేవకులు మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. సేవకులను మనం కాపాడుకోవాలంటే మనం తిరగబడే అవసరం లేదు. మనము దేవుని సన్నిధిలో గోజాడవలసి వచ్చింది. యాకోబు తన ప్రాణం పోతుందని తెలిసి పాత నిబంధనలో తన ప్రాణం కాపాడుకోవడానికి ఆయన దేవుని కాలు పట్టుకొని రాత్రంతా దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి దేవుడు కాపాడతాడు, దేవుడు భద్రపరుస్తాడు. మనము దేవుని సన్నిధికి రావాలి. క్రైస్తవ సమాజమా, ప్రార్థన చేయండి. అవసరమైతే ఈ దినం అందరికీ ప్రార్థన చేయమని చెప్పండి. ఉపవాసం ఉండండి. సేవకుల కొరకు, ముఖ్యంగా అజయ్ బాబు కొరకు ప్రార్థన చేయండి. ఆయన సురక్షితంగా తిరిగి వచ్చేలాగున ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.